దాదాపు 11 గంటల ప్రాంతంలో చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంకి చేరుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్కెట్ యార్డ్ చేరుకోవడానికి దాదాపు 2.5-3 గంటల సమయం పట్టింది. అడుగడుగున అభిమానుల తాకిడి, అలాగే పోలీస్ ఆంక్షలు, ఆయన కాన్వాయ్ని అడ్డుకొని ఆయన వెనక్కి పంపడానికి చేసిన ప్రయత్నాలు వెరసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్కెట్ యార్డ్ చేరుకున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కేవలం 500 మంది రైతులు మాత్రమే వైఎస్ జగన్తో భేటీ అవడానికి అవకాశం ఉంటుంది అంటూ పరిమితులు విధించి దాదాపు 116 దుకాణాలను ముందుగానే మూయించి వేసి, అలాగే ఆ రైతులకు ఇంటికి నోటీసులు కూడా పంపించిన ప్రభుత్వం పన్నిన పన్నాగాలన్నీ పటాపంచలు చేస్తూ రైతులు పెద్ద ఎత్తున మార్కెట్ యార్డ్కి చేరుకున్నారు. పోలీసుల ఆంక్షలను పక్కకు పెట్టి తమ గోడును విన్నవించుకోవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వాళ్ళంతా కూడా మార్కెట్ యార్డ్కి చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. రౌడీ షీట్లు తెరుస్తామని బెదిరించడం జరిగింది. జగన్ కోసం వచ్చే రైతులను ఆటోల్లో ఎక్కించుకుంటే ఆటో డ్రైవర్ల మీద కూడా కేసులు కడతామంటూ బెదిరించిన వైనం మనం చూసాం. కక్ష కార్పణ్యాలకే పరిమితమైన రెడ్ బుక్ రాజ్యాంగంలో ప్రతిపక్ష నేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైనే ఆశలు అంటూ మొత్తం రైతాంగం, చిత్తూరు రైతాంగం కూడా మార్కెట్ యార్డుకు వచ్చిన పరిస్థితి. సో చిత్తూరు జిల్లాలో మామిడి రైతన్న ఏ రకంగా చిత్తు అయిపోయారో ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే అర్థమవుతుంది. చిత్తూరు జిల్లాకి గుండెకాయ లాంటి మామిడి పంట, దాని రైతు ఏ రకంగా నష్టపోయారు అనేది వాళ్ళ మాటల్లో ఉదయం నుంచి కూడా మనం వింటూ ఉన్నాం. అయితే అక్కడికి వెళ్తున్నది రైతులు కాదు అని కూటమి ప్రభుత్వం చేసిన ఒక దుష్ప్రచారాన్ని కూడా ఎండగడుతూ అక్కడికి చేరిన రైతులు వాళ్ళకున్న పంట పొలాలకు సంబంధించిన పేపర్స్ కూడా తీసుకొచ్చి సాక్షి కెమెరాకి చూపించడం కూడా జరిగింది. మొత్తం నాయకులందరినీ కూడా అడ్డుకోవడం కూడా జరిగింది. పోలీసులు కంప్లీట్గా కూటమి ప్రభుత్వం ఆదేశాలనుసారం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని దగ్గరుండి అమలు చేస్తున్న దృశ్యాలు చిత్తూరు జిల్లా పర్యటనలో కనిపిస్తోంది. సో నాయకులని అలాగే మాజీ మంత్రులను కూడా అడ్డుకోవడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడు లేకుండా కంప్లీట్గా Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి ఇవ్వాల్సిన సెక్యూరిటీని పెడచెవిన పెడుతూ, దాన్ని పక్కకి పెడుతూ పోలీసులు ఒక వలయంగా ఏర్పడి కాన్వాయ్ని ముందుకు తీసుకొచ్చిన దృశ్యాలు కనిపించినాయి. అయితే ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీపై తమ కన్సర్న్ని వ్యక్తం చేశారు. చాలామంది నాయకులు తమ అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా వస్తూ ఉన్నారు, మామిడి రైతులకు అండగా బాసటగా ఏ రకంగా నిలుస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా కొనియాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పల్ప్ ఫ్యాక్టరీల వద్ద రాత్రి వాళ్ళు లోడ్ లారీలతో వాళ్ళు వేచి చూసిన వైనాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకురాబోతున్నారు అక్కడికి చేరిన రైతులు. తమిళనాడు బార్డర్ దాటి ఏ రకంగా క్యూ లైన్లో ఉన్నాయి, ఎంత మేర పంటను వాళ్ళు ఒకవైపు అమ్ముకోలేక, ఫ్యాక్టరీలు కొనక, అవి పాడైపోతుంటే కళ్ళ ముందే వాటిని రోడ్డున పారేయలేక సుదూర ప్రాంతాలకి ఇటు హైదరాబాద్కి కూడా తీసుకొచ్చి అమ్మిన దృశ్యాలు కూడా మనం చూసాం. ఇవన్నీ చెప్పడానికి రైతులు వస్తారు అన్న భయంతో సో ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అయితే వాటన్నిటినీ దాటుకుని వాహనాలను కూడా కాదని వాళ్ళు కాలి నడకన పొలాల వెంబడి ఫెన్సింగ్లు దాటుతూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు అని తెలిసి మార్కెట్ యార్డ్కి చేరుకున్న దృశ్యాలు విజువల్స్తో చూస్తున్నాం. సో ఏ రకంగా కూడా పంట గిట్టుబాటు కాదని తెలిసి వారి పొలంలోని చెట్లని నరికివేస్తే వాళ్ళకే మళ్ళీ జరిమానా విధించిన వైనాన్ని కూడా పలువురికి ఎండగడుతూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో అటవీ శాఖ విధించిన జరిమానాలను పవన్ కళ్యాణ్కి చూపిస్తూ ఉన్నారు. మంత్రి ఏం చెప్తారు ఇప్పుడు మీరు అని వాళ్ళు ప్రశ్నిస్తున్న వైనం కూడా మనం చూసాం. కనిపిస్తోంది విజువల్స్లో. మార్కెట్ యార్డ్కి చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అక్కడున్న మామిడి రైతులతో ఆయన మాట్లాడతారు. వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు, వాళ్ళ ఆవేదనను వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మామిడి రైతులతో మాట్లాడేందుకు వస్తుంటే ఇన్ని ఆంక్షల అంటూ పలువురు ప్రశ్నిస్తూ ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. అయితే వాళ్ళు చేయవలసిన కర్తవ్యం రైతులకు అందాల్సిన గిట్టుబాటు ధర న్యాయపరంగా చేస్తే గనక మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోడ్లపైకి వచ్చే ఆవశ్యకత ఉండదు కదా అనే ఒక సింపుల్ లాజిక్ని ప్రభుత్వం విస్మరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కంప్లీట్గా ఆయనపై కక్ష సాధింపుకే కంప్లీట్గా యంత్రాంగాన్ని వాడుతూ వస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఒక పొదిలిలో పొగాకు రైతుల పక్షాన్ని నిలబడ్డా, అటు గుంటూరులో మిర్చి రైతుల పక్షాన్ని నిలబడ్డా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు అంటేనే ప్రభుత్వంలో కదలిక వస్తున్న ఒక పరిస్థితి చూస్తున్నాం. సో ఇవాళ ఆయన పర్యటన ఉంది అని తెలుసుకున్న అచ్చెన్నాయుడు నిన్న ఢిల్లీ వెళ్ళడం జరిగింది. అలాగే ఉదయం నుంచి రైతులు మాట్లాడుతూ ఉండడం చూస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఇవాళ ఉన్న నేపథ్యంలో ధరను కూడా ₹1-2 పెంచుతూ ఉన్న పరిస్థితిని కూడా గమనిస్తున్నాం అనేది రైతుల మాటల్లోనే మనం విన్న పరిస్థితి కూడా కనిపించింది.
రైట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్కెట్ యార్డ్ చేరుకున్నారు. మా కరెస్పాండెంట్ సురేంద్ర కూడా అక్కడే ఉన్నారు. అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సురేంద్ర, చెప్పండి. దాదాపు 11 గంటల ప్రాంతంలో ఆయన హెలిప్యాడ్ వద్దకి చేరుకొని అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి దాదాపు 3 గంటల సమయం పట్టింది. మార్కెట్ యార్డ్ వద్ద ఏంటి పరిస్థితి? మరి ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి మార్కెట్ యార్డ్కి చేరుకున్నారు. బంగారుపాలెం రైతులతోటి, ఇక్కడ ఎవరైతే మామిడి రైతులు ఉన్నారో ఆ రైతులతోటి జగన్మోహన్ రెడ్డి భేటీ కానున్న పరిస్థితి అయితే ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చే నేపథ్యంలో ఎక్కడికక్కడ పోలీసులు పూర్తిగా ఆంక్షలు పెట్టిన పరిస్థితి. ఆంక్షలను అధిగమించి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ రైతులు కానీ బంగారుపాలెం మార్కెట్ యార్డ్కి ఉదయమే 6 గంటల నుంచి చేరుకున్న పరిస్థితి. దాదాపు 3-4 కిలోమీటర్ల పాటు వాళ్ళంతా నడుచుకుని వచ్చిన పరిస్థితి కూడా కనిపించింది. జగన్మోహన్ రెడ్డికి తమ సమస్యలను వివరించాలి, పూర్తిగా కూటమి ప్రభుత్వం ఈ వ్యవసాయ రంగాన్ని ఏ విధంగా నష్టాల పాలు చేస్తుంది, ఏ విధంగా మద్దతు ధర ఇవ్వట్లేదు అనే అంశాలు జగన్మోహన్ రెడ్డితో పంచడానికి వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి హెలీప్యాడ్ దిగిన తర్వాత కేవలం బంగారుపల్లి మార్కెట్ యార్డ్కి కేవలం 2 కిలోమీటర్ల దూరం మాత్రం ఉంటుంది. ఈ 2 కిలోమీటర్ల దూరానికి రావడానికి కూడా దాదాపు 2.5 గంటల సమయం పట్టిందంటేనే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. కార్యకర్తలు Z+ సెక్యూరిటీలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఆ Z+ సెక్యూరిటీని కూడా కాదని పోలీసులు ఒక ర్యాంపుగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎవరు వెళ్ళకుండా అడ్డుకున్న పరిస్థితి కూడా కనిపించింది. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి తమ సమస్యను తెలియజేయాలి, ఈ ప్రస్తుత ఏ పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులు వివరించాలని చెప్పి ఇక్కడ రైతులు కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే జగన్మోహన్ రెడ్డి బంగారుపల్లి మార్కెట్ యార్డ్కి చేరుకున్నారు. ఆయన నేరుగా రైతులతో సమావేశమవుతారు. ప్రస్తుతం గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా ఉంది, ప్రస్తుతం ఏ విధంగా ఉంది అనే అంశాలు కూడా తెలుసుకుంటారు. అసలు మార్కెట్ ఎంత ఖర్చు అవుతుంది, ఎంత పెట్టుబడి అవుతుంది, అన్ని అంశాలు కూడా ఆయన తెలుసుకునే అవకాశం ఉంది. రైతులు జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా తమ సమస్యలు అయితే చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనే చెప్పాలి. ఉదయం 6 గంటల నుంచి కూడా పోలీసు ఆంక్షలు పెట్టినా అన్ని ఎక్కడికక్కడ వాహనాలు ఆపేసినా అన్నింటినీ దాటుకొని దాదాపు 4-5 కిలోమీటర్ల పాటు వాళ్ళంతా కూడా నడుచుకుంటూ ఇక్కడికి వచ్చిన పరిస్థితి కూడా కనిపించింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఆనందం ఇక్కడ ఉన్న ఎవరైతే రైతులు ఉన్నారో రైతుల్లో కానీ కార్యకర్తల్లో కానీ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డికి అభివాదాలు కూడా వాళ్ళంతా చేస్తున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా కార్యకర్తలకు రైతులకు అభివాదం చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి వెంట పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లోనే ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఉన్నారు. ఆయనే ఒక సెక్యూరిటీగా ముందు ఉండి వచ్చిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. పోలీసు ఆంక్షలు ఎక్కడికక్కడ పోలీసు ఆంక్షలు పెట్టిన నేపథ్యం కనిపించింది. కేవలం 500 మంది మాత్రమే రావాలంటూ ఇప్పటికీ ఎస్పీ తెలియజేశారు. ఎస్పీ దాంతోపాటు ఎక్కడెక్కడ ఆంక్షలు పెట్టిన కూడా పరిస్థితి కూడా వచ్చింది. కానీ ఎస్పీ చెప్పిన ఆంక్షలు కానీ హెచ్చరికలను కానీ ఏ ఒక్క రైతు బేఖాతరు చేయలేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి మా సమస్యను మేము తెలియజేయాలి, జగన్మోహన్ రెడ్డికి మా సమస్యను వివరించాలని చెప్పి వచ్చిన పరిస్థితి. ఎక్కడికక్కడ ఇక్కడ ఉన్న మార్కెట్ యార్డ్లో ఎత్తైన ప్రదేశాలు ఎక్కడున్నాయో ఆ ప్రదేశాల్లో కార్యకర్తలు ఎక్కుతున్నారు, జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నారనే చెప్పాలి. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అభివాదాలు చేస్తున్న దృశ్యాలు కూడా మనకైతే చాలా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పాలి. హరి, సురేంద్ర, వేర్ ఈజ్ Z+ కేటగిరీ సెక్యూరిటీ ఎక్కడుంది? పూర్తిగా మనం చూస్తే Z+ సెక్యూరిటీ కేటగిరీని కూడా పక్కకి లాగేసిన పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఉన్న ఎస్పీ ఎవరైతే మణికంఠ ఉన్నారో ఆయన పూర్తిగా ఇక్కడ కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నారని చెప్పాలి. పూర్తిగా ఇక్కడ ఆంక్షలు పెట్టడమే కాదు, జగన్మోహన్ రెడ్డి కూడా Z+ సెక్యూరిటీని కూడా పక్కన పెట్టి ఇక్కడ పోలీసులు ఒక రోపుని ఏర్పాటు చేశారు. ఏ కార్యకర్తని జగన్మోహన్ రెడ్డికి వెళ్ళకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే చాలా స్పష్టంగా చేశారని చెప్పొచ్చు. Z+ సెక్యూరిటీ అంటే Z+ సెక్యూరిటీ ఉన్న జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఈ విధంగా చిత్తూరు జిల్లాలో ఉందని చెప్పాలి. ఏ ఒక్కరిని కూడా వెళ్ళకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే పోలీసులు ఇక్కడున్న ఎస్పీ చేశారనే మనం చెప్పాల్సి ఉంటుంది. అయితే ఎన్ని ఆంక్షలు పెట్టినా పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఖచ్చితంగా అన్నింటినీ అధిగమించుకొని ఇక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రైతులు జగన్మోహన్ రెడ్డికి వెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. పూర్తిగా వైసీపీ కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఒక సెక్యూరిటీగా నిలిచారనే చెప్పాలి. హరి, రైట్. ఏ ఒక్క నాయకుడు కనిపించట్లేదు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మంత్రులు ఉదయం కనబడ్డారు. నారాయణ స్వామి అవ్వచ్చు, పెద్దిరెడ్డి అవ్వచ్చు, అలాగే ఆర్కే రోజా, వీళ్ళందరినీ కూడా మార్గ మధ్యలోనే అడ్డుకున్నారని వార్త అందుతోంది. సురేంద్ర, సార్, పూర్తిగా పార్టీకి సంబంధించిన ముఖ్య కార్యకర్తలు ఎవరిని కూడా రావద్దు అంటూ ఇప్పటికే గత 3 రోజులుగా నోటీసులు సర్వ్ చేస్తున్నారు. పోలీసులు వస్తే కేసులు పెడతాము, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామంటూ కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి కూడా మనకు కనిపించింది. ఈ నేపథ్యంలో వచ్చిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన కాన్వాయ్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఇప్పుడు లోపలికి వచ్చిన పరిస్థితి. మిగతా నాయకులు ఎవరిని కూడా లోపలికి అలౌ చేయట్లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఎవరికైనా అరెస్టులు చేశారా లేకపోతే
లేకపోతే నిర్బంధించారా అనే అంశాలు అయితే ఇంకా కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉందనే చెప్పాలి. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా రైతులతో కలుస్తారు, ఇక్కడ రైతుల సమస్యలు తెలుసుకుంటారు. వాళ్ళతో పాటు ఇక్కడ ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఉన్న దృశ్యాలు. అదేవిధంగా సురేంద్ర, కేవలం 500 మంది రైతులు మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలవడానికి ఆంక్షలు పరిమితులు విధించిన పోలీసులు ప్రస్తుత పరిస్థితి చూస్తే ఏమని చెప్పాలి? రైతులు ఇంత పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారంటే వాళ్ళు పడిన ఆవేదన ఏ రకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారనుకోవచ్చు. వినబడుతుందన్నమాట. అంటే హరి కేవలం జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రావడం ఈ రైతులకి చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ఈ మొన్నటి వరకు గత ప్రభుత్వం వరకు కూడా కిలో 20-30 రూపాయలు అమ్మిన మామిడి ఈరోజు రూపాయికి అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ప్రభుత్వం కనీసం రైతుల సమస్యని పట్టించుకోలేదు. దాంతోపాటు రైతుల సమస్యని ప్రజానికానికి ప్రభుత్వానికి తెలియజేద్దామని వస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఆంక్షలు పెట్టడం మీద కూడా పెద్ద ఎత్తున రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 500 మందికి మాత్రమే మేము పర్మిషన్ ఇస్తామంటూ ఎస్పీ చెప్పిన దానికి కూడా రైతులు పూర్తిగా ఆగ్రహావేశాలు అయితే వ్యక్తం చేశారు. మా సమస్యని తెలుసుకోవడానికి, మా సమస్య పరిష్కారానికి జగన్మోహన్ రెడ్డి వస్తుంటే మీరు ఏ విధంగా ఆంక్షలు పెడతారంటూ కూడా రైతుల సంఘాల నేతలు కానీ రైతులు కానీ పెద్ద ఎత్తున వ్యతిరేకించిన పరిస్థితి కూడా కనిపించింది. జగన్మోహన్ రెడ్డి వెంట ఖచ్చితంగా మేము వస్తామంటూ వాళ్ళైతే చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో బారికేడ్లు మొత్తం ఏదైతే మార్కెట్ యార్డ్ ఉందో ఆ గేట్లన్నీ కూడా పోలీసులు ఉదయం క్లోజ్ చేశారు. గేట్లను కూడా తోసుకొని రైతులు పెద్ద ఎత్తున లోపలికి వచ్చిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి కలుస్తాం, మేము మా సమస్యని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి మేము వివరిస్తామంటూ రైతులు జగన్మోహన్ రెడ్డి వెంట ఇక్కడ మార్కెట్ యార్డ్కి వచ్చిన పరిస్థితి కూడా కనిపించింది. ఈ పరిణామం పూర్తిగా కూటమి ప్రభుత్వానికి, పోలీస్ శాఖకి ఒక షాక్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మేము పూర్తిగా కట్టడి చేస్తాము, 3000 మంది పోలీసులు ఇక్కడ ఉపయోగించాము, పూర్తిగా ఇదంతా కంట్రోల్ చేసామని చెప్పి గొప్పలు చెప్పుకునే పరిస్థితిని ఇప్పుడు చేయి దాటిపోయింది. రైతులంతా కూడా జగన్మోహన్ రెడ్డి వెంట వచ్చారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి తమ సమస్యలు చెప్తామంటూ వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి వెంట అడుగులు అడిగేసుకుంటే ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూస్తున్న విజువల్స్లో కూడా చూస్తే రైతులంతా కూడా జగన్మోహన్ రెడ్డి కరచాలనం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాలని అంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా కనిపించింది. ఎలిప్యాడ్ దగ్గర నుంచి కూడా ఇక్కడ బంగారుపాలెం మార్కెట్ యార్డ్కి చేరుకునే వరకు దాదాపు ఈ 5 కిలోమీటర్లు కూడా పూర్తిగా పోలీస్ ఆంక్షలు పెట్టారు. రైతులను చెదరగొట్టారు. ఒక సందర్భంలో లాఠీచార్జ్ చేశారు. ఎన్ని లాఠీచార్జ్ చేసినా చెదరగొట్టినా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర మేము కలుస్తాము, మా సమస్యను తెలియజేస్తామంటూ రైతులైతే చెప్పారు. దానిలో భాగంగానే పూర్తిగా 500 మంది పోలీస్ ఆంక్షలు ఏవైతే ఉన్నాయో ఆ ఆంక్షలన్నింటినీ కూడా పక్కకు పెట్టి మీరు కేసులు పెట్టుకుంటే పెట్టుకోండి, ఖచ్చితంగా మా సమస్య మాత్రం పరిష్కారం కావాలి, మా సమస్య పరిష్కారానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు కాబట్టి ఆయనకి మా సమస్యని తెలియజేస్తాము, మీరు ఆంక్షలు పెట్టుకున్నా కేసులు పెట్టుకున్నా తగ్గేది లేదు, ఖచ్చితంగా మాకు మద్దతు ధర వచ్చే వరకు మేము కూడా ఉంటామంటూ రైతులు చెప్తున్న పరిస్థితి. గత హయాంలో చూసుకున్నప్పుడు 20-30 రూపాయలు కేజీ పలికింది, ఇప్పుడు కేవలం ₹2.5 పలుకుతుంది. జగన్మోహన్ రెడ్డి వస్తున్నారన్న నేపథ్యంలోనే ఈ రోజు 8 రూపాయలు ఇస్తామంటూ ఇక్కడ మార్కెట్ యార్డ్లో చెప్పిన పరిస్థితి. జగన్మోహన్ వస్తున్నారంటూ ఆల్రైట్, బంగారుపాలెం మార్కెట్ యార్డ్ వద్ద విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన కార్ దిగే ప్రయత్నం చేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కేవలం 500 మంది రైతులకు మాత్రమే పర్మిషన్ ఉంది అంటూ పరిమితులు విధించిన పోలీస్ ఆంక్షలు ఇక్కడ ఎక్కడా కనపడట్లేదు. వాళ్ళ ఆవేదనని చెప్పుకోవడానికి, వాళ్ళు పడ్డ కష్టాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించడానికి వేల సంఖ్యలో వచ్చిన రైతులు వాళ్ళని ఏ ఆంక్షలు అడ్డుకోలేవు అన్నది స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కాలు బయట పెట్టినా ఉవ్వెత్తున ఎగిసిపడే అభిమానాన్ని అడ్డుకోవటం ఏ ఆంక్షల వల్ల చేత కాదు, ఏ పోలీసులకి అది సాధ్యపడదు అనేది కూడా ఖచ్చితంగా అర్థమవుతోంది. అలాగే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తే గనక ప్రజా వ్యతిరేకతను ఏ రకంగా వాళ్ళు చూపిస్తారు అనేది కూడా దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు అనేది పలువురు మాట్లాడుతూ ఉన్నారు. ప్రస్తుతం బంగారుపాలెం మార్కెట్ యార్డ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగు పెట్టారు. అక్కడ రైతులను అడిగి వారు ఎదుర్కొంటున్న సమస్యలను వారి మాటల్లోనే వినే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత ప్రభుత్వానికి ఆయన సీరియస్గా డిమాండ్ చేయబోతున్నారు. చిత్తూరు జిల్లాకు గుండెకాయ లాంటి మామిడి పంటను రక్షించాల్సిన అవసరం ఉంది, మామిడి రైతును ఆదుకోవాల్సిన అవసరం ఉంది. దానికి తక్షణమే తీసుకోవాల్సిన చర్యలు ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించే, వారి దగ్గర నుంచి డిమాండ్ చేసే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం మనకి విజువల్స్లో చూస్తున్నాం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్కెట్ యార్డ్ చేరుకున్నారు. రైతుల వద్దకు ఆయన వెళ్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి.
వరకు కూడా జగన్ హయాంలో 20-30 రూపాయలు కిలో అమ్మిన మామిడి ఇప్పుడు ప్రస్తుతం ₹1.2 అమ్మకోసం ప్రస్తుతం రైతులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రైతులకు అండగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వస్తున్న నేపథ్యంలో పోలీసులు పూర్తిగా ఎక్కడికైనా ఆంక్షలు కట్టి రైతులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే పోలీసు ఆంక్షలను కూడా అధిగమించి రైతులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. కేవలం 500 మందికి మాత్రమే మేము పర్మిషన్ ఇస్తామంటూ పోలీసులు దాన్ని కూడా పక్కన పెట్టి పెద్ద ఎత్తున రైతులంతా కూడా వచ్చారు. జగన్మోహన్ రెడ్డితో పాటు వాళ్ళంతా నడుస్తూ జగన్మోహన్ రెడ్డి చెప్పడం కోసం వాళ్ళంతా కూడా ఇక బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్కి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుందనే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి రాకతోనే ఇక్కడ ఉన్న రైతుల్లో గానీ కార్యకర్తల్లో గానీ ఉత్సాహం కనిపిస్తుందనే చెప్పాలి. తమ సమస్య ఈ రోజుతో ఒక చిక్కుపడుతుందని ఒక ఆశాభావం వాళ్ళు అయితే వ్యక్తం అవుతుంది. బంగారుపాళ్యం వస్తారన్నారు కథలకు వస్తుంది. ఇప్పటి వరకు కూడా రైతులు ఆందోళన చేసినా తన నడి రోడ్డు మీద పారబోసినా కూటమి ప్రభుత్వంలో కనీసం చెల్లడం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఈ సమస్య ఏదో చేశారో సమస్య పరిష్కారానికి నీళ్ళు సైతం అంటూ వస్తున్నారో అప్పుడు కూటమి ప్రభుత్వం చెల్లడం కలిగి వెంటనే మేము మద్దతు ధర ఇస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి, ₹12 ఇస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే పూర్తిగా ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో రైతుల